ఉక్సుల పట్టీకి 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి మనకి. మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ను. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ క్లాత్ ఉక్సుల కోసము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, కొంచెం క్లాత్ను ఫోల్డ్ చేసి దాన్ని పైన స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్లాత్ను మనము ఇలా తీస్తే గనక ఇక్కడ మనకి ఖర్చులు అనేటివి కనపరాకోకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి. తర్వాత దానిపైన స్టిచ్ చేసేసేయండి, తిప్పేసేసేయండి ఫ్రంట్ పార్ట్ను. తిప్పిన తర్వాత 1/4 ఇంచుకి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత మొత్తం ఫోల్డ్ చేసేసి తర్వాత దాన్ని పైన స్టిచ్ చేసేసేయండి. అలా నేను పెట్టిన విధంగా పెట్టి స్టిచ్ చేసేసేయండి. అక్కడ నుంచి స్టిచ్ చేయాలండి మనము, ఎందుకంటే కనుక కొంచెం గ్యాప్ అనేది కనపరాకోకుండా ఉంటుంది అలా స్టిచ్ చేస్తే గనక మనము. చూడండి, ఈ విధంగా మనకు ఉక్సుల పట్టీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మనం స్టిచ్ చేసుకుంటే గనక ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్